అంతర్గత సంభాషణ. ఇది అందరిలోనూ నిత్యం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. అది ఆనందాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. వాస్తవం గ్రహించకపోతే ఆవేదనే మిగులుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు ఈ దుఃఖం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ ఆవేదన? మనం మనంగా ఉండలేకపోవడానికి కారణం ఇదే. నీవు నీవుగా ఉండు, ఇంకొక రకంగా మారిపోకు. ఈ సూత్రం ఒక మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. నీవు నీవుగా ఉండడం అంటే నేను లేనుగా లేనా అని ఆలోచించేవారు ఎంతమంది ఉన్నారు? ఈ సమాజంలో అందరూ కలిగిన వారు కారు, అందరూ లేనివారు కారు. అనేక విధాలైనటువంటి జీవన విధానంలో జీవిస్తూ ఉంటారు. అయితే సమస్య ఎక్కడొస్తుంది అంటే, ఉన్నవారితో పోల్చుకొని లేనివారు బాధపడటం. వారిలా నేను ఉండలేకపోతున్నా అని వారు అనుభవిస్తున్న సంపద, సుఖం, సంతోషం అవి బాహ్యంగానే మనకు కనబడతాయి. వారి లోపల ఉన్నటువంటి అంతర్గత సంభాషణ ఎవరికి తెలియదు. మీరు మాత్రం మీ సంభాషణ కొనసాగిస్తారు. కర్మ ఫలాల వలన ప్రస్తుతం ఎలా ఉన్నాము, మన స్థితి ఏమి, మన స్థితిగతులు ఏమి అని ఆలోచిస్తే నువ్వుగా ఉండొచ్చు. ఇతరులతో పోల్చుకున్నప్పుడు నువ్వు నీవుగా ఉండవు, నువ్వు మారిపోతావు. అలా మారినప్పుడు వారిలా లేదనే దుఃఖం నీలో పెరుగుతుంది. సామాన్యులుగా బ్రతుకుని ప్రారంభించిన వారు ఉన్నవారితో పోల్చుకొని వారిలా బ్రతకాలని అనేక విధాలుగా అనేక ప్రయత్నాలు చేస్తూ సమస్యల వలయంలో కూరుకుపోయి బయటపడే మార్గం తెలియక ఆవేదన చెందిపోతూ ఉంటారు. ఉన్నవారందరూ సంతోషంగా ఉన్నారు అనేది ఒక భ్రమ. ఈ భ్రమ నుంచి బయటికి రావాలి. మిమ్మల్ని కప్పివేసిన మాయాపురను తొలగించి చూడండి. మీరుగా కనబడతారు. ఉన్నదాంతో సంతోషించండి, ఉన్నదాంతో ఆనందించండి. ఆనందమే జీవిత లక్ష్యం. ఈ సంతోషాన్ని పొందలేక నిత్యం పరధ్యానంతో పరుల గురించి ఆలోచిస్తూ మీ సుఖ సంతోషాలకు మీరు దూరం అవుతున్నారు. దీనికి పరిష్కారం మీ స్థాయి వారితో చర్చించండి, మీ స్థాయి వారితో మాట్లాడండి, కష్ట సుఖాలు పంచుకోండి, ఆనందించండి. ఆనందమే జీవితం, సంతోషమే బ్రతుకు. మనసుని మార్చుకోవడంలోనే ఒక ఉన్నతమైన స్థితి వస్తుందని మీరు గ్రహించండి. మనసు మన మాట వినకపోవడం వలనే ఈ దుఃఖాలన్నీ వ్యాపిస్తూ ఉన్నాయి. తేనె యొక్క తీయదనాన్ని ఆస్వాదించాలనే తీగ తేనెలో పడితే అది తేనెని ఆస్వాదించడం వేరే ఏమో కానీ అది అందులో పడి బయటికి గిరగలా కొట్టుకోవడం మాత్రం వాస్తవం. తేనె చుక్కను చూసి ఆనందించి దానిని ఆస్వాదించాలనుకుంటే ఆ ఈగ చాలా సంతోషంగా ఉంటుంది. తేనె డబ్బాలో పడిపోయి తేనె మొత్తం తాగాలనుకుంటే అది అందులోనే అతుకుపోయి ప్రాణం పోగొట్టుకుంటుంది. కనుక మనం మనలా ఉండడం ఎలాగో నేర్చుకోవాలి. మీరుగా ఉండండి. జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. భగవంతుడిచ్చిన ఈ యొక్క జన్మకు సార్థకం తెలుసుకోండి. మీరులా ఉండడం నేర్చుకోండి. ఇతరులా మారిపోతేనే ప్రమాదం, దుఃఖాలకు కారణం. నలుగురితో నవ్వుతూ బ్రతకండి, నవ్వించండి, ఆనందించండి. ఆనందానికి మించిన విలువైన సంపద ఏదీ లేదని గ్రహించాలి. అయితే ఆ ఆనందం ఎలా కావాలో, ఎలా పొందాలో తెలియక అవస్థలు పడటం దుఃఖం. ఆనందం మీ చేతుల్లోనే ఉంది.